వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 121వ సంకీర్తన 8వ చరణం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మరొకసారి ఈ దినపు ప్రత్యేకతను బట్టి ఎన్ఆర్ఐ డేగా ప్రవాస భారతీయ దేశంలో వేరువేరు దేశాల్లో ఉంటున్న ప్రజలందరికీ దేవుడు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానాన్ని గురించి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రిజర్వ్, భద్రపరుచుట. ఆయన మనల్ని కాపాడువాడు అని రాయబడింది. అనేక పర్యాయాలు ఈ కీర్తనలో కాపాడును 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 అన్న మాట ఎక్కువ సార్లు రాయబడినట్లుగా మనం ఆలోచించవచ్చు. మరొక ప్రత్యేకమైన మాట, కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల కింద దాచి భద్రపరుస్తుందో దేవుడు కూడా మనల్ని భద్రపరిచేవాడు. అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో. మనము లోపలికి వచ్చినప్పుడు భద్రపరుస్తుడు, మనము బయటికి వెళ్ళినప్పుడు కూడా భద్రపరిచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ ప్రొవైడ్, అందించటము, సమకూర్చటము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ప్రయాణంలో, మన రాకపోకల్లో మనం ఉన్నప్పుడు మనకి ఏ అడుగుకి, ఏ స్టెప్కి ఏది అవసరమో వాటిలన్నిటినీ దేవుడు సమకూర్చేవాడు, అందించేవాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఏ అడుగులో మనకి కొదువు ఉండదు, ఏ ప్రాంతంలో మనకి కొదువు ఉండదు. అది మన లోపల ఉన్న, మనకి బయట ఉన్న, ఇంటి లోపల ఉన్న, ఇంటి వెలుపల ఉన్న, ఒకవేళ మన దేశంలో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్నా కూడా దేవుడు మన వాటిలన్నిటినీ సమకూర్చేవాడు అన్న విషయాన్ని కూడా, అన్నిటినీ తగిన సమయంలో, తగిన సమయానికి ఆయన అందించేవాడు అన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పైలట్, ఆకాశ మార్గదర్శి అని చెప్పొచ్చు. ఆయన మార్గదర్శకుడుగా నీ రాకపోకలను గమనించేవాడు. నువ్వు ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు, నువ్వు బయట నుండి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన నీ రాకపోకలన్నిటినీ గమనిస్తూ నీకు కావలసిన మార్గదర్శకం చేసేవాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కొన్నిసార్లు మన రాకని, మన పోకని మన పేరెంట్స్ కానీ, మన పిల్లలు కానీ, మన పెద్దలు కానీ, మన సేవకులు కానీ గమనించకపోవచ్చు. కానీ మనల్ని నడిపించేవాడు, మనల్ని వీక్షిస్తున్నవాడు, మనల్ని పర్యవేక్షిస్తున్నవాడు, మన ప్రతి స్టెప్ని, స్టెప్ అవుట్ కానీ, స్టెప్ ఇన్ కానీ, ప్రతి వాటిని దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ప్రజెన్స్, సన్నిధి. ఇది మొదలుకొని నిరంతరము అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన నిరంతరము ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచేవాడు. ఆయన ఎల్లప్పుడూ మంచి ఒడ్డుకి మనల్ని చేర్చేవాడు తప్ప ఆయన సన్నిధి మధ్యలో విడచిపెట్టబడేది కానే కాదు. ఉదాహరణకి ఒక వాడుని నడిపించే కెప్టెన్ ఉంటే సముద్రంలో కానీ, ఆ ప్రయాణంలో కానీ చాలా కష్టాలు, తుఫానులు చెలరేగినప్పుడు కూడా ఆ వాడుని విడిచిపెట్టకుండా, ప్రయాణికుల్ని విడిచిపెట్టకుండా ఎలాగైతే ఒడ్డుకు చేర్చేంత వరకు ఆ కెప్టెన్ బాధ్యత తీసుకుంటాడో, మన ప్రభువు కూడా ఆయన సన్నిధిని మన పక్షంగా ఉంచి మనతో ఉండి నిరంతరము, ఆయన ఒక మాటలో చెప్పాలంటే మనం పోయేంత వరకు కూడా ఆయన మనతో నిరంతరము తన సన్నిధిని ఉంచేవాడు. కాబట్టి భయపడకుండా దేవుని కొరకు బ్రతకటానికి మనల్ని మనం నిశ్చయించుకొని దేవుని చేతులకి మన జీవిత పగ్గాలన్నింటినీ అప్పగించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్న ప్రభువా, ఇది మొదలుకొని నిరంతరము మా రాకపోకల యందు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నందుకని నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పటికీ, బయట నుండి ఇంటిలోనికి వచ్చినప్పటికీ ఏ శ్రమ కానీ, కష్టము కానీ, ఎటువంటి దుర్వార్త కానీ మేము అనకుండా మా మార్గాలన్నింటిలో మార్గదర్శిగా మీరుండి నడిపించి గమ్యానికి చేర్చే గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.